హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చిన హెడ్లైన్స్. ఎన్నెల్లో వెచ్చిన విజయం, ఫలించిన ఆర్సీబీ కళ, తొలి ఐపీఎల్ టైటిల్ కైవసం, ఫైనల్లో పంజాబ్పై గెలుపు. ఎన్నో అంచనాలు, ఎన్నో ఆశలు, ఎన్నో అవకాశాలు, ఎన్నో పరాభవాలు, ఎంత నిరాశ, ఎంత నిట్టూర్పులు అన్నిటినీ దాటుకొని ఎట్టకేలకు సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్ ఆరంభం నుంచి లీగులో ఉంటూ ఒకే జట్టుకు ఆడుతున్న ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ చేతిలో కప్పును చూడాలన్న అభిమానుల కల ఇన్నేళ్లకు నెరవేరింది. 18 ఏళ్లుగా ఐపీఎల్ చూస్తున్నాం. ఏదో ఒక జట్టు కప్పు గెలుస్తుంది, గెలిచిన జట్టే గెలుస్తున్నాయి, కొత్త జట్లు కప్పు అందుకున్నాయి. కానీ ఈసారి ఆర్సీబీ చేతికి కప్పు ఒక అపురూప దృశ్యం. కోట్ల మంది కళ్ళప్పగించిన వేళ కష్టమవు అనుకున్న మ్యాచ్ను జట్టును సాధించిన తీరు అద్భుతం. అభిమానుల ఆశలకు రూపమిస్తూ ఐపీఎల్ బెంగళూరు కొత్త ఛాంపియన్గా అవతరించింది. 8 ఐపీఎల్ టైటిళ్లు, 8వ జట్టు బెంగళూరు. గతంలో రాజస్థాన్, డెక్కన్ చార్జర్స్, చెన్నై, కోల్కతా, ముంబై, హైదరాబాద్, గుజరాత్ టైటిల్స్ గెలిచాయి. 200 సాధించిన కాపాడుకోవడం కష్టమైన పిచ్పై బెంగళూరు చేసింది 190 పరుగులే. ఎలిమినేటర్లో ఇదే మైదానంలో 200 పైన చేసిన ముంబై ఇండియన్స్ను ఓడించిన పంజాబ్కు ఈ లక్ష్యం లెక్క కాదనిపించింది. కానీ రజత్ పాటీదార్ సారథ్యంలో బెంగళూరు కసిగా పోరాడింది. పంజాబ్కు కళ్ళెం వేసి ట్రోఫీ కైవసం చేసుకుంది. అభిమానులకు విలువైన బహుమతిని అందించింది. కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ విజయంలో కీలక పాత్ర పోషించారు. కెరీర్ ఆరంభం నుంచి బెంగళూరు తరపునే ఆడిన ట్రోఫీని అందుకోలేకపోయిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్లో చివరి తన అభిలాషను నెరవేర్చుకున్నాడు. గెలిచాక కన్నీళ్లు పర్యాంతరమయ్యారు. అతడితో పాటు జట్టు గెలుపు సంబరాల్లో ముగిలిపోయింది. ఆర్కాన్స్లో దొంగలు పడ్డారు. 8,000 కోట్ల విలువైన భూములు, వివరాలు తారుమారు కుట్ర. కబ్జా మూటాలకు సహకరిస్తున్న కొందరు ఉద్యోగులు, వారి సాయంతో దసరాలకు మధ్య నకిలీ పత్రాలు, సహచట్టం దరఖాస్తులు, వాటిని సేకరించి భూములు కొట్టేస్తున్న అక్రమదారులు. ఈనాడు ఈటీవీ పరిశీలనలో వెల్లడి. 100 సంవత్సరాల నాటి భూదస్త్రం కావాలంటే అక్కడ దొరుకుతుంది. ఏదైనా దస్తావేజు లేదా సర్వే నెంబర్ నకిలీదో కాదో నిర్ధారించుకోవాలన్నా అక్కడ సమాచారంతో సరిపోవాల్సిందే. ఎందుకంటే దేశంలో 2వ అత్యుత్తమైన పురాతనమైన బహమనీ సుల్తాన్ ఫిరోజ్ షా కాలం నాటి పర్మనాలు మొదలుకొని నిజాం కాలం నాటి దఫ్తార్ రికార్డులు 1282వ సంవత్సరం నుంచి 1956 వరకు 2,15,190 దస్త్రాలతో కూడిన సుబేదారి పయోగా భూ వివరాల వరకు 430 కోట్లకు పైగా కీలక పత్రాలు అక్కడే నిక్షిప్తమై ఉన్నాయి. అదే తెలంగాణ స్టేట్ ఆర్కన్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రాజ్యాభిలేఖ పరిశోధనాలయం. ఎవరైనా ఆయా కాలనీలో దసరాలకు నకిలీలు సృష్టించి భూమిని కాజేసే ప్రయత్నం చేసే పక్షంలో సంబంధిత రెవెన్యూ విభాగాలు లేదా న్యాయస్థానాలు అసలువో కాదో తేల్చాలంటూ ఆర్కన్స్ విభాగానికి లేఖలు రాస్తాయి. అంతటి కీలకమైన విభాగం కొన్నేళ్లుగా అరాచకాలకు ఆలవాలంగా మారింది. అక్కడ సిబ్బందితో కొందరు భూ కబ్జాదారులు కుమ్మక్కయ్యారు. విలువైన పత్రాలను దారి మళ్లిస్తూ వాటి స్థానంలో నకిలీ పత్రాలను చేర్చి అవే నిజమేనంటూ రాజముద్ర వేసి మరీ ఇస్తున్నారు. విలువైన భూములు కబ్జాదారుల పరమైన న్యాయ వివాదాలకు కారణమవుతున్న ఈ అంశంపై ఈనాడు ఈటీవీ చేసిన పరిశోధనలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆగస్టు నాటికి భూ సమస్యల పరిష్కారం. దేశానికి ఆదర్శంగా భూభారత్ చట్టం. రెవెన్యూ సదస్సులో మంత్రులు వ్యాఖ్యలు. మానసిక రోగులకు కలుషిత ఆహారం కాటు. ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఒకరు మృతి, మరో 70 మందికి అస్వస్థత. నమూనాలను పరీక్షలకు పంపిన అధికారులు. హైదరాబాద్ ఎర్రగడ్డలో మానసిక ఆరోగ్య కేంద్రంలో ఒక రోగి మృతి చెందడంతో పాటు మరో 70 మంది అస్వస్థతకు గురి కావడం మంగళవారం కలకలం రేపింది. వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న 71 మంది మానసిక రోగులు సోమవారం మధ్యాహ్నం భోజనం అనంతరం అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా మారడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారిని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. డిశ్చార్జీ కమిటీ డీసీ వార్డులో ఉంటున్న
భూపాలపల్లికి చెందిన కరణ్ 30 అనే వ్యక్తి తీవ్ర అస్వస్థత మంగళవారం ఉదయం చనిపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉస్మానియా నుంచి ప్రత్యేక బృందాలు రప్పించి పర్యవేక్షిస్తున్నారు. మిగిలిన బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సోమవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో ప్రత్యేకంగా చక్కెర పరమాన్నం చేశారు. దీంతో పాటు అన్నం, కూర, అరటి పండ్లు, గుడ్లు రోగులకు వడ్డించారు. ప్రాధాన్య పనులపై బట్టి చైర్మన్గా మంత్రివర్గ ఉపసంఘం నివేదికల నెల రోజులు గడువు. రాష్ట్రంలో కొత్త నిర్మాణ పనులకు ప్రతిపాదనలు పరిశీలించి ఏవి అవసరమో నిర్ణయించడానికి పాత పనుల్లో ప్రాధాన్యతను చేపట్టాల్సిన వాటిలో సిఫారసు చేయడానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఆర్థిక శాఖను చూస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చైర్మన్గా ఉండే ఈ కమిటీలో నీటిపారుదల, పంచాయతీ రోజు భవనాలు, పరిశ్రమల శాఖల మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు సభ్యులుగా ఉన్నారు. 3 అంశాలపై అధ్యయనం చేసి నెల రోజులకు ఉపసంఘం నివేదికను అందజేయాలని ప్రభుత్వ ఈ నెల 1న జారీ చేసింది. ఆదేశాల్లో పేర్కొన్న ఆ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రతిపాదన ప్రభుత్వ ప్రతి నెల 2,000 కోట్లకు మించి పెట్టుబడి వ్యయం కింద ఖర్చు చేసే అవకాశం లేదు. ఎక్కువ పనులు చేపట్టి ఏవి పూర్తి కావడం, గుత్తేదారుల బిల్లుల కోసం తిరగడం కంటే అందుబాటులో ఉన్న నిధులు పరిగణనలోకి తీసుకొని ప్రాధాన్య క్రమంలో పనులు చేపట్టడందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కొత్త ప్రతిపాదనలను స్క్రూటినీ చేసి ఏవి అవసరమో నిర్ణయించడం ఈ కమిటీ ప్రథమ కర్తవ్యం. ఇప్పటికే అనుమతి ఇచ్చింది. సాంకేతికత బాగు అమల్లో జాగు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈహెచ్ఎంఐఎస్ అంతంతే. ఆపరేటర్ల కొరత, సర్వర్ డౌన్లతో సమస్యలు. ఏదైనా శాఖలో సాంకేతికతను అందిపుచ్చుకుంటే పాలన మరింత వేగవంతం అవుతుంది, ప్రజలకు మెరుగైన సేవలు అంతాయి. కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొత్తగా తీసుకొచ్చిన సాంకేతికతతో పని సులువు కాకపోగా వైద్యుల సిబ్బంది అయోమయం, వృధా అవుతుంది. ఫిర్యాదులు వస్తున్నాయి. సర్వర్ డౌన్ కావడం, సాంకేతికత వినియోగానికి తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో సమస్యలు తప్పడం లేదని పిహెచ్సిలో వైద్యురాలు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు చెప్తున్నారు. వివరాలన్నీ ఆన్లైన్లోనే. రాష్ట్ర ప్రజారోగ్య విభాగంలో గత కొన్నేళ్లుగా ఎలక్ట్రానిక్ హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్ ఈహెచ్ఎంఐఎస్ఎస్ అమలవుతుంది. ఆరోగ్య కేంద్రానికి వచ్చిన ప్రతి రోగి వివరాలు తొలుత డేటా ఎంట్రీ ఆపరేటర్ కంప్యూటర్లో అప్లోడ్ చేయాలి. రోగి పేరు, ఆధార్ సంఖ్య తదితర వివరాలు అప్లోడ్ చేశాక దాన్ని మెడికల్ ఆఫీసర్ లాగిన్కి పంపాలి. రోగిని వైద్యురాలు చూశాక అతడికి ఉన్న రుగ్మత, ఇచ్చిన ఔషధాలు, రాసిన పరీక్షలు, ఇతర వివరాలు పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫార్మసిస్టు వైద్యుడు రాసిచ్చిన మందులు రోగులకు అందించాలి. ఏవైనా ఔషధాలు లేకపోయినా అందులో నమోదు చేయాలి. రాజన్న, నీ కోడెలను నువ్వే కాపాడుకో. నీట్ యూజీ ప్రాథమిక కీ విడుదల. జూన్ 14న ఫలితాలు. నీట్ యూజీ ప్రాథమిక కీ మంగళవారం విడుదలైంది. విద్య కోర్సుల్లో ప్రవేశాలు ఈ మే నెల 4న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నీట్ యూజీకి పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. నీట్ యూజీ ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల చేశారు. అభ్యర్థులు ఓఎంఆర్ జవాబు పత్రాలను వారి ఈమెయిల్స్కు ఐడీలకు పంపినట్లు ఎన్టీఏ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు తెలియజేయవచ్చునని అభ్యంతరాలు ఒక ప్రశ్న జవాబు 200 నాన్ రిఫండబుల్ చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు లేవనెత్తిన అభ్యంతరాలను విషయ నిపుణులతో కూడిన ప్యానెల్ పరీక్షించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. వివరాలకు ఎన్టీఏ వెబ్సైట్ చూడొచ్చు. కాగా నీట్ యూజీ ఫలితాల కోసం జూన్ 14న విడుదలయ్యే అవకాశం ఉంది. విదేశాల్లో 14 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. ప్రవేశ పరీక్షకు తెలంగాణ నుంచి 72,000కు పైగా విద్యార్థులు హాజరయ్యారు. పుస్తకాలు లేని చదువులు. ఇప్పటికీ పూర్తవని ఇంటర్ పాఠ్యపుస్తకాల ముద్రణ. నెలన్నర రోజులు ఉత్త చేతులతోనే కళాశాలకు వెళ్లాల్సిన స్థితి. తెలుగు అకాడమీలో పాలన అస్తవ్యస్తం. రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు ఈసారి కనీసం మరో 2.5 నెలల పాటు పాఠ్యపుస్తకాలు లేకుండానే చదువుకోక తప్పదు. జూన్ 2న విద్యా సంవత్సరం మొదలైన ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు మార్కెట్లలో విక్రయానికి పుస్తకాలు తీసుకురాలేకపోయారు. విద్యాశాఖ, ఇంటర్ బోర్డు, తెలుగు అకాడమీల మధ్య సమన్వయం లేకపోవడం సమస్యగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఆదర్శ పాఠశాలలు
జనరల్ గురుకుల్ పాఠశాలలు కేజీబీవీలోని విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందించాల్సి ఉంది. ఒకవైపు విద్యార్థుల సంఖ్య పెంచాలని లక్ష్యాలు విధిస్తున్న అధికారులు కళాశాలలు తెరిచేలోపే పాఠ్య పుస్తకాలను అందుబాటులో ఉంచకపోవడం ఏమిటి అని అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. 4.5 లక్షల మంది ఎదురుచూపులు. రాష్ట్ర వ్యాప్తంగా 9.50 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు చదువుతున్నారు. వారిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2 ఏళ్లకు కలిపి 1.50 లక్షల మంది విద్యార్థులు, పరిధిలోని ఇతర విద్యాసంస్థల్లో మరో 75,000 మంది ఉంటారు. వీరందరికీ ఉచితంగా పుస్తకాలు అందించాల్సి ఉంటుంది. కార్పొరేట్ కళాశాలలో విద్యార్థులకు కళాశాలలు సొంతంగా ముద్రించిన మెటీరియల్ అందిస్తాయి. ఇతర ప్రైవేట్ కళాశాలలో సగం మంది తెలుగు అకాడమీ పుస్తకాలు కొంటారు.